హాయ్ అండి, బాగున్నారా? నేను బాగున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్గా మీ మొబైల్కి వస్తుంది. మీ ప్రతి వీడియో కూడా మీరు చూడొచ్చు. నాకు తెలిసిన ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు ఏం చేయబోతున్నాము అంటే మినపగారెలు చేయబోతున్నామండి. మన ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు ఈజీగా అయిపోయేది, మనం చేసిన కూరతో టేస్టీగా తినగలిగేది ఏంటండి? మినపగారెలే కదా. మనం పప్పు నానబెట్టుకున్నామంటే 6 గంటలు నానబెట్టుకుంటే చాలు. కూర వండినప్పుడు కూరతో పాటు ఇది కూడా రెడీ అయిపోతుంది. చికెన్ కూర వండినప్పుడు ఈ గారెలు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. పెద్దలు చెప్తారు చూడండి, తింటే గారెలే తినాలి అని. చాలా మజాగా ఉంటుంది కదా వాళ్ళు చెప్పే మాటలు. అలాగే మనం చికెన్ వండుకున్నప్పుడు కొద్దిగా పప్పు నానబెట్టుకున్నామండి, సైడ్ డిష్లో ఆ గారెలు టేస్టీగా తినొచ్చు. మీరు కూడా మీ ఇంట్లో చికెన్ వండినప్పుడు తప్పకుండా గారెలు కూడా చేయండి, టేస్టీగా ఉంటాయి. మరి గారెలు ఈజీగా చేసుకుంటున్నాం కదా. నేను చికెన్ కూర వండేసానండి, అయితే మీకు అది వేరే వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు గారెలు అయితే చూద్దాం ఎలా తయారు చేస్తున్నామో. వీడియో చివరి వరకు చూసిన తర్వాత కామెంట్లో పెట్టండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరి గారెలు స్టార్ట్ చేద్దామా? ఒక గ్లాసు పప్పుకి మనం గారెలు చేద్దామండి. గ్లాసు మినువులు బౌల్లో వేసుకొని దీంట్లో నీళ్లు వేసి నానబెట్టుకోవాలి. ఒక 5-6 గంటల సేపు నాననివ్వాలండి. చూడండి, 6 గంటల సేపు నానబెట్టాను, బాగా నాని కదా. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి మిక్సీలో పిండి రుబ్బుకొని బౌల్లో వేసుకోవాలి. పిండి రుబ్బేటప్పుడు ఇలా గట్టిగా ఉండాలండి. తర్వాత మనం సాల్ట్ కలుపుకున్నాక పిండి లూజ్ అవుతుంది. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత పిండిని బాగా కలిపి తిప్పాలి. ఇలా బాగా కలపడంలో గారె అనేది మనకి టేస్ట్గా ఉంటుంది, చక్కగా మృదువుగా వస్తుందండి. సాల్ట్ వేసిన తర్వాత మనం చేయాల్సిన టిప్ ఇదేనండి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఈ కలిపిన పిండిని పక్కన పెట్టుకొని ఇప్పుడు పొయ్యి వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కేటప్పటికి మనం గారెని ఒక నైలాన్ పేపర్ మీద ఒత్తుకోవాలి. ఇలా నైలాన్ పేపర్ వేసి చేయటం నాకు అలవాటండి. గారెలు ఎప్పుడు చేసినా నేను ఇదే విధంగా చేస్తాను. ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసి చక్రాల్లాగా ఒత్తుకోవాలి. గారెలు పల్చగా చేసుకుంటే కరకరలాడుతూ వేగుతాయి. ఆయిల్ ఎప్పుడు కూడా మీడియం హీట్లో ఉండాలండి. గారె వేయించినప్పుడు ఆయిల్ మీడియం హీట్లో వేగాలి. గారె బాగా హైలో పెట్టేస్తే లోపల ఉడకదు. ఇలా మీడియం హీట్లో వేయించుకోవాలి, ఎర్రగా వేగాలి. ఈ ఎర్రగా వేగినటువంటి గారెలు చికెన్ గ్రేవీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, బాగా వేగినాయి కదా. అన్నీ కూడా తీసేసుకుందాం. సాంబార్తోనూ చట్నీతోనూ తినడానికి కొంచెం మందంగా వేసుకోవచ్చు. చికెన్ కూరతో తినడానికి పలచగా వేసుకొని గారెలు బాగా ఎర్రగా వేయించుకుంటే కరకరలాడుతూ బాగుంటాయి. ఇలా తీసి ఒక టిష్యూ పేపర్ మీద మనం వేసుకోవాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న పిండి మొత్తం వేసేసుకోవచ్చండి. ఇంతకుముందు నేను సొరకాయతో కూడా ఇలా గారెలు చేశాను. మీరు చూడకపోతే ఐ కార్డ్లో కానీ వీడియో చివరిలో కానీ పెడతాను, తప్పకుండా చూడండి. అలాగే బూరెలు పర్ఫెక్ట్గా చేయాలంటే ఎలా చేయాలి అది కూడా నేను వీడియో చివరిలో మీకు వీడియో పెడతాను, చూడండి. వేడివేడిగా మినపగారెలు రెడీ అండి. క్రిస్పీగా కమ్మని గారెలు అన్నమాట. ఇవి చికెన్ గ్రేవీతో మనం సర్వ్ చేసుకుందాం. చికెన్ కూర వండినప్పుడు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి. చూశారు కదా. ఓకే అండి,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.